హలో హాయ్ ఫ్రెండ్స్, మన టమాటా తోటకు వచ్చేసి ఇవాళకైతే 55 రోజులు అవుతుంది. మనకి ఇది సాహో వెరైటీ. ఈ టమాటా సీడ్ వచ్చేసి మనం మార్చ్ 5th నాడు పెట్టాం. మార్చ్ 5వ డేటు చూస్తారు కదా. మన కాయలు అయితే సరిగా కాయలేదు. మన తోట అని కాదు, ఎవరి తోటలు చూసినా కానీ ఒక్కొక్క చెట్టుకు 15 నుంచి 30 కాయలు 40 కాయలు ఇలానే ఉన్నాయి. ఎందుకంటే మనకు టెంపరేచర్ ఎక్కువ రావడం ద్వారా మనకైతే క్రాప్ అయితే సరిగా కాయలేదు. అలాగే అండ్ వైరస్లు కూడా బాగా వచ్చినాయి. వైరస్ల వల్ల కూడా చెట్లు అనేది పెరగకుండా పెరిగినాయి కానీ కాయలు అయితే కాయలేవు. ప్లస్ అలాగే వర్షాలు కూడా బాగానే పడ్డాయి. మనకి వర్షాలు పడడం ద్వారా అయితే మనకు చెట్లు అయితే గ్రోతింగ్ అయితే ఎక్కడ కూడా రాలేవండి. మనకి ఈ టమాటా తోటలకు మార్చిలో ఏప్రిల్లో పెట్టిన వాళ్ళకైతే ఖచ్చితంగా రేటు దొరుకుతుందండి. ఎవరు ఎన్ని చెప్పినా కానీ మనకు జూన్లో క్రాప్ వస్తాయి కదా, మార్చిలో పెట్టినాయి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ నాలుగు నెలల్లో ఖచ్చితంగా రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. మనకు ఇప్పుడు రేట్లు ఎప్పుడైనా కానీ ఏప్రిల్ మేలో ఉంటాయని చెప్పారు కదా. ఏప్రిల్ మేలో రేట్లు అనేది ఈసారి ఎందుకు లేవంటే మనకు మంచు పడుతుంది కదా. మంచు అనేది మనకి ఎప్పుడైనా కానీ 3వ నెల దాకానే మంచు పడుతుంది. అలాంటిది ఇప్పుడు 4వ నెల 20 డేట్ వచ్చినా కానీ మంచు అయితే పడుతుంది. అందుకనే టమాటా చెట్లు అనేది ఒక ఎకరానికి మనకు 1000 బాక్సులు కాసే తోటలు 2000 బాక్సులు కటింగ్ అయినాయి. అంటే క్రాప్ అనేది మంచి కాసింది. మంచి కాయడం ద్వారా మనకు రేట్లు అనేది బాగా తగ్గిపోయినాయి. ఇప్పుడు 10 రూపీస్ కేజీ, 8 రూపీస్ కేజీ దాకా అయితే పడిపోయింది రేటు. అందుకనే ఇప్పుడు రేట్ అనేది లేదు. మనకు ఫిబ్రవరి, జనవరి ఈ 2 నెలల్లో ప్లాంటేషన్ చేసిన వాళ్ళకైతే క్రాప్ అనేది ఫుల్ కాసినాయి కాబట్టి రేట్ లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. మనకు జనవరి, ఫిబ్రవరిలో ప్లాంటేషన్ పెట్టిన వాళ్ళైతే ఇప్పుడు ఏప్రిల్, మే లాస్ట్ వరకు అయితే తోటలు అయితే 90% అయిపోతాయి. మనకు జూన్లో అంటే మార్చ్, ఏప్రిల్ ప్లాంటేషన్ చేసిన వాళ్ళైతే చెట్లు అయితే గ్రోతింగ్ రాలేవు. అలాగే మనకు కాయలు కూడా కాయలేవు. ఎవరు కూడా వైరస్లు అయినా కానీ వర్షాలైనా కానీ అటాక్ బాగా వేసినాయి కాబట్టి రేట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఎవరైనా అనుకున్నా కానీ. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ నెలల్లో అయితే ఖచ్చితంగా రేట్ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే ఖచ్చితంగా 1000 పైన అమ్ముతాయి. 1000-1500 దాకా అయితే ఖచ్చితంగా అమ్ముతాయి. కానీ మనకు 500 పైన అమ్మినా కానీ సరిపోతుంది. ఎందుకంటే మనకు దసరా తర్వాత 10వ నెల నుంచి ఇప్పటి వరకు రేట్లు అనేది పెరగలేవు. టమాటా 20 కిలోల బాక్స్ వచ్చేసి మనకు 300-400 అయితే దాటలేదు. అందుకని చెప్తున్నాను, ఈసారి అయితే ఖచ్చితంగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ నెలలలో ఖచ్చితంగా రేట్ అనేది 1000 నుంచి 1500 మధ్యలో అమ్ముతుంది. మనకు ఒక టమాటా తోట చూసారు కదా, ఎక్కడ చూసినా వైరస్, టమాటా కాయలు చెట్లు కాయలేవు. సీడ్ అంతా బాగానే ఉన్నాయి కానీ చెట్లు అయితే కాయలేవు. పూత డ్రాప్ అయిపోయినాయి, వైరస్లు వచ్చినాయి, వర్షాలు పడ్డాయి, తోటలు అయితే డ్యామేజ్లు కూడా బాగానే జరిగినాయి. మనకు క్రాప్ అనేది జనవరి, ఫిబ్రవరిలో పెట్టినంత అయితే ఇప్పుడు క్రాప్ రాదు. క్రాప్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు మార్చి, ఏప్రిల్లో పెట్టిన వాళ్ళకైతే క్రాప్ అనేది 100%లా 20% క్రాప్ వస్తుంది. ఆ 20% వస్తుంది కాబట్టి మనకు జూన్, జూలై, ఆగస్టులో ఖచ్చితంగా రేటు దొరుకుతుంది 1000 పైన. అందుకే చెట్లు ఈ మార్చి, ఏప్రిల్లో నాటుకున్న వాళ్ళు ఎవరైనా కానీ చెట్లను అయితే మంచిగా చూసుకోండి. ఎందుకంటే రేట్ అనేది వచ్చే ఛాన్స్ అయితే 90% అయితే ఉంది మనకు. అందుకనే చెప్తున్నాను, ఎవరైనా కానీ మన వీడియోని అయితే చూస్తున్న వాళ్ళు అయితే మన వీడియోకి అయితే లైక్ చేయండి నచ్చితే. ఇలాంటి వీడియో మళ్ళీ మీకు జూన్, జూలైలో రేట్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ చేస్తాను. ఎందుకంటే మనకు ఆ టైంలో రేట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఏ ఇయర్ అయినా కానీ మనకు ఏప్రిల్ మేలో అయితే ఏ సంవత్సరం కూడా టమాటాకు రేట్ లేదండి. ఎప్పుడు కూడా జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లోనే టమాటాలకు రేట్లు అనేది ఎక్కువ పెరిగినాయి. ఎప్పుడైనా కానీ మే 20 నుంచే రేట్లు అనేది టమాటాలకు పెరిగే ఛాన్స్ అయితే 90% ఎక్కువ ఉంటుంది. కానీ మన యూట్యూబర్లు ఏం చేస్తారు అంటే మనకు ఏప్రిల్, మే 2 నెలల్లోనే టమాటాకు 1500-2000 వస్తాయని చెప్పడం ద్వారా మన రైతులు కూడా ముందు నాట్లు వేసుకోవడం జరిగింది. దాని ద్వారా అయితే మనకు రేట్లు కూడా ఇప్పుడు 10 రూపాయల కేజీ కూడా పోవట్లేదు. ప్లస్ అలాగే ఎవరైనా కానీ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ ఎవరైనా కానీ టమాటాలు ఆంధ్ర, మదనంపల్లి సైడ్ అయితే ఎకరాలు పెడతారు. ఒక్కొక్కరు 5 ఎకరాలు 10 ఎకరాలు అనుకుంటే పెడతారు. కానీ ఎన్ని ఎకరాలు పెట్టినా కానీ వైరస్ వస్తే మనం పెట్టిన దానిలో ప్రాఫిట్ కాదు కదా. దానిలో ప్రాఫిట్ మనం పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తీసుకోవడం చాలా కష్టం. అందుకనే వచ్చేసి ఎవరైనా కానీ పెట్టిన దాన్ని
ఖర్చులు తగ్గించుకొని క్రాప్ పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తారు కదా మా టమాటా తోట ఇది 55 రోజులు అవుతుంది. ఇది మనం ఫిబ్రవరి జనవరిలో ప్లాంటేషన్ మనం కూడా పెట్టాము. వీటికి రేట్ లేదు కదా, ఆ వీడియో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. వీటికైతే ఇప్పుడు ఉన్న దానిలో ఇప్పుడు ఈ కాయలు ఎన్ని ఉన్నాయో ఇంతకు 90% ఎక్కువ కాసినాయి. ఇవి కాయలేవు చూస్తారు కదా. మనకి ఇవైతే క్రాప్ లేదు కాబట్టి మన తోటలోనే కదా ఎక్కడైనా కానీ మార్చిలో పెట్టిన లేకైతే టమాటాలకైతే క్రాప్ అయితే సరిగ్గా కాయలేవు. రేట్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఎవరైనా కానీ టమాటా తోటలో అయితే మంచిగా కాపాడుకోండి. ఎందుకంటే మనకు 6వ నెల ఖచ్చితంగా రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూస్తారు కదా మన తోట అయితే ప్రజెంట్ ఇలా ఉంది. ఎవరి తోటలో ప్రతి ఒక్కరు అయితే మా సైడ్ అయితే టమాటా తోటలు అయితే ఇప్పుడైతే మోస్ట్లీ 90% కంప్లీట్ అయిపోయినాయి. ముందు అయితే చూద్దాం ఎలా ఉంటుందో. రేట్లు అయితే ఇలా ఉన్నాయి ప్రజెంటు. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.